ఇక విశాఖ 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో టీచర్ మందలించడంతో 6 ఏళ్ల బాలుడు మృతి స్థానికంగా కలకలం రేపింది. స్థానిక లిటిల్ గార్డెన్ పాఠశాలలో చదువుతున్న ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదన్న నెపంతో టీచర్ మందలించి చెంపపై కొట్టడంతో ఘటనా స్థలంలోని విద్యార్థి కుప్ప కూలిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించడంతో కేజీహెచ్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతిపై మరింత సమాచారం విశాఖ కేజీహెచ్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఇక్కడ పిల్లడు వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నప్పుడు ఆ టీచర్ కొట్టడం తర్వాత దించడం వల్ల ఆ పిల్లడు పడిపోయాడు. పడిపోయిన తర్వాత బ్యాడ్ గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన వరకు కూడా మాకు లేటుగా తెలిసింది. వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రాప్తికి మేము వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. ఫోన్ ఎవరో చేశారండి 2 గంటలు, అప్పుడు 11:30 ఇది జరిగింది. అంతవరకు కూడా మనకు 2కి తెలిసింది. 2కి తెలిసిన వెంటనే ఎంఏఎస్కి చెప్పాం. ఎంఏఎస్ ఉన్నారు, మేము చంద్రంపాలలో ఉన్నాం కాబట్టి అక్కడ తెలియలేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో చందు, జీ న్యూస్, విశాఖ కేజీహెచ్. విశాఖ 1 టౌన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీచర్ మందలించడంతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్స్ పాఠశాలలో టీచర్ విద్యార్థి హోంవర్క్ చేయలేదనే నెపంతో మందలించడం, అతని చెంప పైన దెబ్బలు కొట్టడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయినటువంటి ఘటనతో ఒక్కసారిగా విశాఖ అంతా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థికి సంబంధించినటువంటి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ మార్చిరి వద్దకైతే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘాలంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. వీరితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, అసలు ఈ పాఠశాలలో ఇలాంటి ఘటనలకు పాల్పడడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు విద్యార్థిని ఏదైనా సరే హోంవర్క్ చేయకపోతే ఈ విధంగా దండించవచ్చా? ఈ రోజు లిటిల్ గ్రాండ్ స్కూల్లో విద్యార్థిని ఇబ్బంది పెట్టి విద్యార్థిని కొట్టి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా చాలా మంది విద్యార్థులను కొట్టడం, విద్యార్థుల్ని బట్టలు ఇప్పించి దోవల మీద కొట్టడం జరిగినప్పుడు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక స్కూల్ సమస్య ఏదైతే ఉందో రెస్పాన్స్ కాలే. అయితే ఈ రోజు ఏదైతే విద్యార్థిని చాలా చిన్న విద్యార్థి, ఒక 5 సంవత్సరాల విద్యార్థి, యూకేజీ చదువుకున్న విద్యార్థిని, అంటే హోంవర్క్ అనేది ఒక బాధ్యత, అంతే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఒక విద్యార్థికి ఒక బాధ్యత కలిగించాలి, చేయాలని చెప్పేసి ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లాలి. కానీ ఈ రోజు విద్యార్థి హోంవర్క్ చేయాలని చెప్పేసి కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అదే కొట్టడం వల్ల ఈ రోజు ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. విద్యార్థిగా మనం తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉండవు, అంటే మన తల్లిదండ్రులు ఇంకో రూపంలో చూసుకోవాలంటే మన గురు రూపంలో చూసుకుంటాం. అట్లాంటిది విద్యార్థిని ఈ విధంగా కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి పూర్తి విద్యార్థికి సపోర్ట్ గా, విద్యార్థి తల్లిదండ్రులకు సపోర్ట్ గా ఏబీపీ నిల్చుంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఏదైతుందో, ఏవైతే కార్పొరేట్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, విద్యార్థులకు ఫీజులు కొల్లగొట్టడమే కాకుండా విద్యార్థులని కొట్టి మరీ కూడా చంపేస్తడం జరుగుతుంది. ఈ రోజు చూస్తా ఉన్నాం మనం కళ్ళ ముందు. అట్లనే ఏదైతే రాబోయే రోజుల్లో విద్యార్థులను అలానే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపోర్ట్ గా నుంచుండి ఏబీవీపీ ఈ రోజు పేరెంట్స్ కి సపోర్ట్ గా నుంచుంటుంది. అలానే స్కూల్ ఏదైతే వ్యవస్థ అవుతుందో స్కూల్ పేరును రద్దు చేసి స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి ఏబీపీ. వరుణ్ తేజ్ పట్ల ఆ టీచర్ ప్రవర్తించినటువంటి తీరు పైన ఇటు పాఠశాల యాజమాన్యం మీతో ఏం చెప్తుంది సార్? ఇప్పుడు వచ్చి కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో, పాఠశాల యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చి ఎవరిని కూడా అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడుకుందాం లేదా సెటిల్మెంట్ తీసుకున్నది భావంతో ఉంది తప్ప ఇప్పుడు వచ్చి స్టేషన్కి వెళ్ళారంట, ఇప్పుడు వచ్చి ఇక్కడ రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు బాధ ఎవరు తీరుస్తారు? కొడుకులైన బాధ లేదంటే ఎవరు తీస్తారనే బాధ రైజ్ చేస్తున్నాం ఈ రోజు మేము. చూసుకోవచ్చు, విశాఖలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం అంతా కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి తీరైతే చాలా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 ఏళ్ల బాలుడు ఇంకా తిరిగి రాడని తెలిసి ఆ కుటుంబం అంతా కూడా పూర్తిగా శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు పాఠశాలకు వెళ్ళినటువంటి ఆ విద్యార్థికి ఏదైతే ఈ రోజు టీచర్ పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో పూర్తిగా విద్యార్థి లోకం అంతా కూడా ఏకంగా విస్తుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమ బిడ్డ మరి తిరిగి రాడని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి రోదన అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి వస్తాడని ఎదురు చూసినటువంటి ఆ తల్లిదండ్రులకి ఇంకా బాలుడు తిరిగి రాడని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇటు చూసుకుంటే వారి తల్లిదండ్రులంతా కూడా పూర్తిగా శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా
వన్ టౌన్ పరిధిలో పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యంతో పాటు ఈ ఘటనకు పాల్పడినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.